గారు అరే మేము వారసత్వ రాజకీయాలు వద్దని మేము చెప్పాలి. టాలెంట్ ఉంటే ఎవరైనా రావచ్చు. మొత్తం ఒక మందల్లో అన్న తమ్ముడు చెల్లి అందరూ సినిమాలో నటించాలని కుటుంబం సినిమాలు మేము అలా తప్పుపడలేదు కదా. తప్పుపడ్డారు చెప్తున్నా. మీరు మా దగ్గర వచ్చేటప్పటికి నీతి వాక్యాలు అందిస్తారు కదా. నీతి వాక్యాలు చెప్పబడదు, ఇక్కడ మాత్రం పాటించబడవు అని మీరు చెప్తారు. నీతి వాక్యాలు చెప్తారు కాబట్టి అరే మరి తప్పు కదా. ఏంటి వారసత్వ రాజకీయాలు సార్? ఇప్పుడు జనసేనకి గనక మంత్రి పదవి ఇంకోటి ఇవ్వాలి అని, ఎవరికి ఇవ్వాలి అనే చర్చ గనక జరిగితే జనసేన పార్టీలో నాగబాబు గారికి మించినటువంటి వర్క్ చేసినటువంటి సీనియర్ ఇంకొకరు లేరు సార్. వరుసలో ఫస్ట్ ఆయన ఉంటారు. ఆయన తర్వాత ఇంకెవరు ప్లేస్ అయినా సరే ఒక కార్యకర్తగా పార్టీని భుజాల మీద మోసి అన్ని రకాలుగా పార్టీ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చాలా త్యాగాలు చేసి, అలాగే మాతో పాటు మేమెంత కార్యకర్తలు మేమెంత కష్టపడ్డామో ఆయన కూడా అంత కష్టపడ్డ వ్యక్తి నాగబాబు గారు. అట్లాంటి వ్యక్తికి కేవలం పవన్ కళ్యాణ్ గారి సోదరుడు అవ్వటమే గనక ఆయన చేసుకున్న దురదృష్టం అయితే దాన్ని మేము చూస్తూ ఊరుకోం. 100% ఆ మంత్రి పదవికి 100% మా పార్టీ నుంచి ఫస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ నాగబాబు గారే. ఆయనకే చందాలది. ఆయన సోదరుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కార్పొరేషన్ చైర్మన్ పదవి హైపరాది వాళ్ళు కూడా ఎలక్షన్ ప్రచారం చేశారు బ్రహ్మాండ పిఠాపురంలో. ఇంకెవరు ఉంటే అదే సత్యనారాయణకి ఇచ్చారు. మంచిగా మాట్లాడాలి. ఎవరు తాగుబోతులు పార్టీలో ఉన్న చరిత్ర మంచిగా మాట్లాడటం నేర్చుకో. నీ వయసు రాజకీయాలు అంత లేదు. నీ వయసు బచ్చారు పిచ్చి పిచ్చి రాజకీయాలు అంత లేదు. నీ వయసు ఎందుకు అనవసరమైన కాంట్రవర్సీ విజయ్ అనవసరమైన కాంట్రవర్సీ లోకేష్ లాగా అట్లా కాదు. అమ్మాయిలకు స్విమ్మింగ్ పూల్ దగ్గర చెప్పలేదు కదా. ఒక నిమిషం అన్న గారు ఏదో చెప్తున్నారు, మాట్లాడచ్చు. వెయిట్ అన్న గారు ఏదో చెప్తున్నారు. పార్టీలో మాట్లాడే వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్ లో అదని చెప్పేసి అట్లాంటిది కనుక వెటకారంగా మాట్లాడుకోవాల్సి కనుక వస్తే కాళ్ళకు కట్లు కట్టిన వాళ్ళకు కూడా టికెట్లు ఇచ్చి డబ్బులు తెచ్చుకొని గెలిపించినటువంటి చరిత్ర వైసీపీ పార్టీకి ఉంది సార్. అట్లా ఎట్లాంటి వాళ్ళకి పార్టీకి పదవులు ఇచ్చారన్నది మనం ఒకసారి వెరిఫై చేసుకుంటే మొత్తం అంతా ఆయన లీగల్ సపోర్ట్ టీమ్ కి, అలాగే ఆయన ఫైనాన్షియల్ సపోర్ట్ టీమ్ కి రాష్ట్రంలో ఉన్నటువంటి సలహాదారులుగా వివిధ శాఖల్లో కార్పొరేషన్ చైర్మన్ గా అన్ని రకాలుగా అంటగట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వీళ్ళకి సరే మీరు అన్నట్టుగా వారసత్వ రాజకీయాలు గతంలో మేము అపోజ్ చేశాము, ఇవాళ ఇచ్చారు అని మీరు క్వశ్చన్ చేయగలిగితే ఆ క్వశ్చన్ వరకు అంతవరకు ఆగండి. దానికి మేము ఆన్సర్ చెప్పాము. ఆయన మా పార్టీలో పని చేయకుండా ఏమి పదవి రాలేదు నాగబాబు గారికి. క్వశ్చన్ చేయాలి ఫస్ట్ మీ పార్టీలో జరిగినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇది బాగా నేర్చుకొని వచ్చారు. పెద్దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అప్పుడేమో అట్లా అప్పుడు మోడీ అప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టంటే ఇదండి రీజను. ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో అంటగడుతుందంటే ఇదండి రీజను. ఎవడైనా చెప్తాడు రీజన్లు. సంవత్సరానికి ఒక సిద్ధాంతం మారుతుంది మంది. ఓ రోజు చెబివారు ఓ రోజు మోడీ వస్తాడు, ఇంకో రోజు ఏమో లోకేష్ వస్తాడు. మీ సిద్ధాంతాలు నాగబాబు అర్ధరాత్రి ఏం ట్వీట్లు పెడతాడు. ఆయన పొద్దున్న ఆయన పార్టీ కోసం చాలా కష్టపడి మంత్రి పదవులు అంటే ఏందో చిన్నపిల్లలు ఆడుకుని ఆటలాగా ఉంది. నాగబాబు మంత్రి పదవి అంటే ఎంతకంటే దరిద్రం ఇంక రాష్ట్రపతి ఉందా? రాత్రిపూట పర్సనల్ విషయం మళ్ళీ వీళ్ళందరూ చెబుతారు ఆయన బాగా కష్టపడ్డాడు. అంబటి రాంబాబు గారికి గుడివాడ అమర్నాథ్కి 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉండి ప్రజా సేవ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ రాజకీయ సేవ చేశారు. ఏం చేశారు మీరు సేవ? ఏం చేశారు నాగబాబు? ఎవరికో పిల్లి పెట్టారా? వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. నాగబాబు గారు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి పార్టీ పరంగా ఆయన నెంబర్ 2, ఆయన వెన్నెముకగా ఉన్నారు. సరే వాళ్ళకి ఇస్తున్నారు. ఏమైంది ఇప్పుడు మీకేంటి బాగా? గెలిచారండి, ప్రజలను గెలిపించుకున్నారు. ప్రజలను గెలిపించుకున్నారు, వాళ్ళు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఆయన సేవలను గుర్తించారు. ఇంకా వేరే సేవలు మీకేంటి బాధ? మీరు కాదు కదా, ప్రభుత్వం వాళ్ళది కదా. ప్రజలకు దరిద్రం సార్. ఏంటంటే ప్రజలు చేసుకున్న కర్మ కాబట్టి ఈవీఎంల ద్వారా చేసుకున్న కర్మ. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు. చిత్రపాలన